నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి మెయిన్ రోడ్కి వచ్చేసి జస్ట్ మనకు ఒక 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హౌస్ వచ్చేసి చాలా బాగుంటుంది, మంచి లొకేషన్లో ఉంది. లొకేషన్ విధంగా యూస్ అయితే చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. ఇక్కడ మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. చూడండి, చుట్టుపక్కల అయితే టోటల్లీ అన్ని ఇండిపెండెంట్ హౌస్. మనకి సీసీ రోడ్ కూడా ఉందండి. మనకి సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది. ఇంటికి వాటర్ కనెక్షన్ ఉంది, సీసీ రోడ్ ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ ఉంది. ఎటువంటి టెన్షన్ లేదు. ఇంకొక విషయంకి వస్తే FTPL బఫర్ జోన్ అలాంటిది ఏం లేదండి. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి ఎవరైతే నాగారంలో ఇల్లు కావాలని చూస్తున్న వాళ్ళకైతే స్పెషల్ చాలా బాగుంటుంది. మనకి తక్కువ బడ్జెట్లో ఉందండి. మనకి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. ఫుల్ LRS పేడ్ కూడా ఉందండి మనకి ప్లాట్కి వచ్చేసి, ఇంటికి వచ్చేసి. ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్, 150 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 30, లోపలికి 45 ఇచ్చాయండి మనకి. 30-45 డైమెన్షన్ సైజ్, ఫుల్ LRS పేడ్ అండి మనకి. టోటల్ SFT వచ్చేసి 2400 SFT ఇచ్చాడు. G+1 పర్మిషన్తో సహా ఉంది మనకి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK మనకి. డైమెన్షన్ కూడా చాలా బాగుంటుంది. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. మనం చూసే ప్రజెంట్ వచ్చేసి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. మనకి పార్కింగ్ ఏరియా మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చండి. ఇంకొక విషయానికి వచ్చేసి మనకి ర్యాంప్ కూడా గ్రానైట్ వర్క్ ఇచ్చండి. మనకి కార్ ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కార్ ఈజీగా వెళ్ళిపోతుంది. మనకేం తలగది కింద అనేది. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. చూడండి, మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు దీంట్లో కూడా. ఇది వచ్చేసి యూపీవీసీ అంటే ఇది PVC వాళ్ళది. ఇది వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్. మన గేట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చాడు. స్టెప్స్ కిందనే చిన్న వాష్ ఏరియా కూడా ఉందండి మనకి. స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. ఈ ప్రజెంట్ వచ్చేసి మనకు సెట్ బ్యాక్ చూపిస్తాను చూడండి. ఇదంతా సెట్ బ్యాక్ అండి. ఇది వచ్చేసి మొత్తం సెట్ బ్యాక్ అండి మనకి. చూడండి సెట్ బ్యాక్ ఎలా ఉందో. మనకు సెట్ బ్యాక్ అయితే చాలా మంచి విషయం. ఒక 2 మనుషులు బట్టే అంత ప్లేస్ ఉందండి ఇక్కడ సెట్ బ్యాక్. ఇది వచ్చేసి మనకు బోర్ కనెక్షన్ కూడా ఇక్కడ ఇచ్చాడండి మనకి. బోర్ కనెక్షన్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి సంప్ అండి మనకి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఏమంటారు, అక్కడ కూడా వాష్ ఏరియా కూడా ఇచ్చారు. వాష్ ఏరియా కూడా ఇచ్చారండి మనకి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతామండి. మనం డైరెక్ట్ ఇంట్లోకి ఎంటర్ అయిపోదాం. చూద్దాం వ్యూ ఎలా ఉంటుందో. ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకు మెయిన్ ఎంట్రన్స్లో మనకి టైల్స్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో. చాలా మంచి నీట్ టైల్స్ వర్క్ ఇచ్చాడు. వర్క్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి డోర్ అండి, మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఏమంటారు, ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి మనకి. చూడండి, డోర్ కూడా చాలా బాగుంది. చూడండి ప్రజెంట్ మెయిన్ డోర్ కూడా చూడండి. మీకు మెయిన్ డోర్ కూడా కనిపిస్తుంది ఎంత బాగుంది. చాలా బాగుంది మెయిన్ డోర్ వచ్చేసి. డోర్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు. ప్రజెంట్ వచ్చేసి ఇది హాల్ అండి మనకి. హాల్లో ఉన్నాము. హాల్ వర్క్ కూడా చూడండి. హాల్లో వచ్చేసి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. దీనిలో ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. ఫాల్ సీలింగ్ వర్క్ నీట్గా ఇచ్చారండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా నెంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు మనకి. ప్రజెంట్ ఇదంతా హాల్ వర్క్. హాల్లో వచ్చేసి మనకి ఇక్కడ టీవీకి ప్లేస్ కూడా ఇచ్చాడు. టీవీకి కన్స్ట్రక్షన్ క్వాలిటీ వచ్చేసి చాలా నెంబర్ 1 క్వాలిటీ. మనకి విండోస్ వచ్చేసి మనకి UPVC విండోస్ ఇచ్చాడు. స్లైడింగ్ డోర్స్ ఇచ్చాడు. గ్రిల్స్ కూడా పెట్టేశారండి మనకి డోర్స్కి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా నెంబర్ 1 క్వాలిటీ ఇచ్చాడు మనకి. చూడండి ఎంత బాగుందో. ప్రజెంట్ మీరు చూసేంత హాల్ వర్క్ అండి. ఇదంతా హాల్ వర్క్. హాల్లో మనకి మొత్తం వైట్ గ్రానైట్ వర్కే ఇచ్చాడు. గ్రానైట్ మొత్తం వైట్ ఇచ్చాడండి. నెక్స్ట్ వచ్చేసి దీని పక్కన వచ్చేసి మనకి దీని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. నీట్ ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా అండి మనకి. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ వస్తుంది. మన వాష్ బేసిన్ వస్తుందండి మనకి. వాష్ బేసిన్ అంటున్నా, సారీ సింక్ వస్తుంది ఇక్కడ. వాష్ బేసిన్ వస్తుందండి ఈ ప్లేస్లో. చూడండి అంతా మీరు చూస్తుంటే డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా మనకి చూడండి ఎంత బాగుందో ప్లేస్ కూడా. డైనింగ్ హాల్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు మనకి. చాలా పెద్దగా ప్లేస్ ఇచ్చాడు. ఇది దీని పక్కనే మనకు వచ్చేసి పూజ గది ఇచ్చాడండి. ఇది పూజ గది అండి ప్లేస్. ఇది పూజ రూమ్ కూడా చాలా బాగుంది పెద్దగా. ఇది వచ్చేసి కిచెన్ అండి మనకి. కిచెన్ వాళ్ళకి కూడా సంబంధించింది చూడండి ఎంత బాగుంది. కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. కిచెన్ కూడా ఓపెన్ కిచెన్. ప్లేస్ షెల్ఫ్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి మరి చూసింది. హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, పూజగా చూపించాను, కిచెన్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దాని పక్కన మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ప్రజెంట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూడండి వ్యూ ఎలా ఉందో. చాలా మంచి నీట్ వ్యూ ఇచ్చాడు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడో. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడండి. దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా. చూడండి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేవండి. మనకి సింగిల్ కోట్ ఒకటే కోట్ పెయింట్ అయిపోయింది అండి మనకి. సింగిల్ కోట్ ఒకటే కోట్ పెయింట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇదంటే మనకి ఇది ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్లో కూడా వ్యూ చూస్తే మీకు అర్థమైపోతుంది.
ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత బాగుందో, ఫాల్ సీలింగ్ వర్క్. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇచ్చాడు. చూడండి వర్క్ ఎలా ఇచ్చాడు, చాలా బాగుందండి. మనకి మంచి నీట్ వర్క్ కూడా ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు ఇక్కడ. ఇది 150 స్క్వేర్ యార్డ్స్. దీని ఆపోజిట్కి వచ్చేసరికి దీంట్లో కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ బాత్రూమ్ అయిపోయిందండి. మనకి ఇది వెస్టర్న్ బాత్రూమ్ అవుతుంది. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్ బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, కిచెన్, పూజ 3 చూపించండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. చాలామంది సపోర్ట్ చేయట్లండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. స్టెప్స్ దానికి స్టెప్స్ దగ్గరకు వచ్చేసరికి స్టెప్స్ చిన్నగా ఉన్నాయి. ఒక మనుషులు ఈజీగా ఎక్కొచ్చు అండి. ఎవరైనా సరే చాలా ఈజీగా ఎక్కొచ్చు, పెద్దవాళ్ళు ఉన్నా సరే చాలా ఈజీగా ఎక్కొచ్చు అండి. అంత చాలా మంచిగా ఇచ్చాడు స్టెప్స్ కూడా. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో, ఎంత మంచి నీట్. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏమంటారు, ఇదంతా వరండా అండి. మనకి చాలా బాగా ఇచ్చాడు వరండా కూడా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో. ఇదంతా బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అండి. మనకి ఎంత బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ చూడండి ఎంత బాగుందో, చాలా మంచి విశాలమైన సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. అక్కడ మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. అక్కడ ఇంకో విషయం ఏంటంటే అక్కడ వాష్ ఏరియా ఇచ్చారు, ప్లస్ వాష్రూమ్ కూడా ఉందండి అక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి. చూడండి ఇక్కడ వాష్రూమ్ కూడా ఇచ్చాడు ఇక్కడ బ్యాక్ సైడ్. ఇది మనకి ఇండియన్ బాత్రూమ్ అండి. మనకి అంటే ఎవరైనా గెస్ట్ ఎవరైనా వచ్చినా కూడా బయట ఎక్కడనే స్నానం చేసుకుని రావచ్చు. ఇక్కడ ఒకటి వాష్రూమ్ కూడా ఇచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతామండి. డైరెక్ట్ ఇంట్లోకి ఎంటర్ అవుతామంటే మనం చూద్దాము. ఇంట్లోకి ఎంటర్ అయ్యాక మెయిన్ ఎంట్రన్స్లో చూడండి మీకు ఎంత బాగుంది. సేమ్ కింద ఎలా అయితే టైల్స్ వర్క్ ఇచ్చారు అది కాకుండా పైన మనకి పీవీసీ షీట్ కూడా ఇచ్చాడు. షీట్లో పీవీసీ షీట్ ఇచ్చాడు, వాటర్ ప్రూఫ్ షీట్ అండి. మనకు మెయిన్ డోర్ వచ్చి కూడా మనకి ఇండియన్ టేక్ డోర్ అండి. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంట్లోకి ఎంటర్ అయితే దగ్గర చూడండి మంచి ఎలా ఇచ్చాడో, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. మంచిగా కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా ఉండి మీకు అర్థమవుతుంది. ఇది హాల్ అంటే మీరు చూసేదంతా హాల్ వర్క్ కూడా చాలా బాగుంది. చాలా మంచి నీట్ హాల్ వర్క్ ఇచ్చాడు. ఎంత బాగుందో చూడండి. ఇదంతా హాల్ వర్క్ అండి. ఈ హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. అక్కడ వచ్చేసి మనకి టీవీ ప్లేస్ కూడా ఇచ్చాడు. మనకి ఇదంతా టీవీ షెల్ఫ్ అండి మనకి కనిపించేది. వర్క్ కూడా చాలా బాగుంది. చూడండి ప్రజెంట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం డైరెక్ట్గా. మాస్టర్ బెడ్రూమ్లోకి చూడండి ఎంత బాగుందో. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు మంచి డిజైన్తో. బెడ్రూమ్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి నీట్ కలర్స్ ఇచ్చాండి. వర్క్ ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్తో మంచిగా ఇచ్చాడు. బాగుంది వర్క్ అయితే చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. మనకి వర్క్ కూడా చాలా బాగుంది. దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. మనకి చూడండి ఎంత బాగుందో. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి మనకి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్తున్నాం. డైనింగ్ హాల్ పక్కనే మనకు పూజ గది కూడా ఇచ్చాడు. ఇది చూడండి ఇక్కడ పూజ గది ఇట్లా ఇచ్చాడు. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లోనేమో మనకి పూజ గది కిచెన్ పక్కన ఇచ్చాడు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి పూజ గది సపరేట్ ఇచ్చాడండి. మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి పూజ గది సపరేట్ ఇచ్చాడు. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. డైనింగ్ హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మంచి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. షెల్ఫ్స్ కూడా ఇచ్చాడు మనకి డైనింగ్ హాల్లో కూడా. మనకి ఒకటే కోట. ఇంకొక విషయానికి వస్తుంది, డైనింగ్ హాల్ కింది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసరికి కిచెన్ క్లోజ్ కిచెన్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇచ్చాడండి. మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చాడు. చూడండి కిచెన్ కూడా చాలా మంచి వ్యూ కూడా బాగుంది కిచెన్ది. దీని పక్కనే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చాడు. మనకి అది కాకుండా దీని పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఇచ్చాడు. దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ బాత్రూమ్ అంటే మనకి బాత్రూమ్ వచ్చేసి ఇండియన్. దీనికి మనకి లో రూఫ్ ఇచ్చాడు. పైన గ్రౌండ్ ఫ్లోర్లో కూడా లో రూఫ్ ఇచ్చాడు. నేను చూపించాను అంతే. గ్రౌండ్ ఫ్లోర్ లో రూఫ్ ఇచ్చాడు. చూడండి మనకి ఎంత ప్లేస్ చాలా బాగుంది. కలిసి వచ్చిందంటే చాలా బెడ్రూమ్స్ మనకి చాలా పెద్దగా ఉన్నాయి. ఇది వచ్చి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి. మా ఛానల్కి ఇప్పటికైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను అండి. ప్లీజ్ అండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారం ఉంది. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉందండి. మనం ఇప్పుడు టెరెస్ పైకి వెళ్దాం. టెరెస్ పైన వ్యూ కూడా చూద్దాం, మీకు అర్థమైపోతుంది. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉంది. ఆ రోడ్కి మెయిన్ రోడ్కి వచ్చేసి జస్ట్ మనకు ఒక 500 మీటర్స్ ఆర్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. మనకి చాలా బాగుంటుంది లొకేషన్ కూడా. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు టెరెస్ పైకి వచ్చాం. టెరెస్ పై నుంచి వ్యూ చూడండి, మీకు అర్థమైపోతుంది. టెరెస్ పై నుంచి వ్యూస్ మీకు అర్థమవుతుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి ఇక్కడ.
చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి, మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి మనకి 150 స్క్వేర్ యార్డ్స్ అండి, వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 30x45 డైమెన్షన్ సైజ్. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 2400 ఎస్ఎఫ్టీ, G+1 పర్మిషన్, ఫుల్ LRS పేడ్. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. ప్రైస్ వచ్చేసి 1,28,00,000 చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్. డిస్క్రిప్షన్ నంబర్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్. థ్యాంక్ యూ అండి.